నేటి దైవవాక్కు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యేసు ప్రభు చక్కగా ఉపదేశిస్తున్నారు. మంచి ఉదాహరణతో బోధిస్తున్నారు. నిజమే, మనందరికీ తెలిసినట్లుగా మన చుట్టూ ఉన్న చెట్లను చూస్తుంటాము. కొద్దిమంది మొక్కలతో మాట్లాడడం, వాటిని సరిచేయడం, వాటితో కాలం గడపడం చేసే మొక్కల ప్రియులుంటారు. వారికి ఈ వాక్యం చాలా చక్కగా అర్థం అవ్వచ్చు. నిజమే, ఒక చెట్టులో ఒక కొమ్మ వేరై అనగా విరిగిపోవడమో పురుగు పట్టడమో జరుగుతాయి. అవి చెట్టు నుండి వేరు కాగానే ఎండిపోవడం చూస్తాం. ఈ మధ్య గాలికి చాలా కొమ్మలు చెట్టు నుండి కొంచెం విరగ్గానే తల్లి చెట్టు నుండి సారం లేదా జీవం అందక ఫలము లేక ఎండిపోవడం చూస్తాం. అనగా ప్రభు కూడా మనకు అదే చెప్పుచున్నారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అవును, ఈ తీగలు ఆ తల్లిని అనగా ద్రాక్షవల్లిని అనగా మన ప్రభువునందు నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనతోనూ మనము ఆయనతోనూ నిలిచి ఉంటాం. అంతేకాదు బహుగా ఫలిస్తాం. అలా ఉంటే సమృద్ధిగా ఫలిస్తాం. అనగా వారి గుండా క్రీస్తు జీవం, క్రీస్తు ప్రభావం, క్రీస్తు ముఖకాంతి ఇవన్నీ క్రీస్తులో నిలిచి ఉండే వారిలో ప్రవహిస్తాయి. ఆయనలో నిలిచి ఉండనట్లయిన వారు నిష్ఫలమే. చాలా మంచి కార్యాలు చేయొచ్చు, కానీ క్రీస్తులో లేనట్లయినా వ్యర్థమే. కావున ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో మనమందరము అంటుకట్టబడి ఒక మొక్కను దాని తీగలు ఎలా పెనవేసుకొని గాలి తుఫానును ఎలా ఎదుర్కొంటాయో మనము కూడా క్రీస్తు అను ద్రాక్షవల్లి అయిన ప్రభువుతో పెనవేసుకొని నిలిచి ఉండి కష్ట సుఖాలను ఎదుర్కొనే కృప ప్రభు మనకు కలుగచేయునుగాక. ఆమేన్.